నేను ఇంట్రాడేలో ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ఏ ట్రేడింగ్ సెటప్ యూజ్ చేస్తానని చెప్పి చాలా మంది అడిగారు. సో, అదే డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, నేను మేజర్‌గా 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తాను. ఒకటేమో ఏడీఎక్స్ యూజ్ చేస్తాను. ఇంకొకటి ఆర్ఎస్ఐ యూజ్ చేస్తాను. అగైన్ నేను పర్సనల్‌గా ఇంట్రాడేలో ట్రేడ్ చేసేది నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ఇంతకు ముందర బ్యాంక్ నిఫ్టీ చేసేవాడిని. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈ వీక్లీ కాంట్రాక్ట్స్ పోయాయి కదా! సో, అందుకని నిఫ్టీకి అనేది స్విచ్ అయిపోయాను. సో, నార్మల్‌గా కూడా నిఫ్టీలో ఎప్పుడు వీక్లీ సెల్లింగ్ చేస్తూ ఉంటాను. ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటాను. సో, ఎలాగో చార్ట్‌ని ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి ఇంట్రాడే కూడా సేమ్ అదే సెటప్ అనేది ఫాలో అయిపోతాను. అండ్ ఇంట్రాడేలో నేను మెజారిటీగా ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ 2 కలిపి చేస్తుంటాను. మార్కెట్ సిట్యుయేషన్‌ని, మార్కెట్ సినారియోని అర్థం చేసుకొని 2 చేస్తుంటాను. సో, ఇప్పుడు ఏ సినారియోలో ఏది చేస్తాననేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏం చేస్తానంటే ఫస్ట్ నిఫ్టీ ఓపెన్ చేసుకోగానే పైన ఇలా మనకి చార్ట్ కనిపిస్తుంది కదా! సో, కింద నాకు 2 ఇండికేటర్‌లు ఉంటాయి. ఒకటి ఏడీఎక్స్, ఇంకొకటి ఆర్ఎస్ఐ. సో, ఈ ఏడీఎక్స్ ఏం చేస్తుంది? మార్కెట్‌లో ఎంత స్ట్రెంత్ ఉంది? మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇస్తే స్ట్రాంగ్‌గా పైకెంతెళ్తుంది? బ్రేక్ డౌన్ ఇస్తే స్ట్రాంగ్‌గా మార్కెట్ కిందకెంతొస్తుంది అని చెప్పి ఈ ఏడీఎక్స్ ఇండికేటర్ నాకు చెప్తుంది కాబట్టి, ఒకవేళ కన్సాలిడేషన్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడేముంది? ఇక్కడ కన్సాలిడేషన్ మనకు కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ గనుక ఇలా బ్రేక్‌ఔట్ అయ్యి మార్కెట్ పైకెళ్తోంది అనంటే, ఈ బ్రేక్‌ఔట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుంది? ఎంత వీక్‌గా ఉంటుంది? అని చెప్పి నాకు కన్విక్షన్ రావడం కోసం ఏడీఎక్స్ అనేది నేను చూస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ ఏడీఎక్స్ చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడ క్యాండిల్ ఉంది. ఇక్కడ బ్రేక్‌ఔట్ మనకు కనిపిస్తుంది. ఇదే బ్రేక్‌ఔట్ దగ్గర నేను ఫస్ట్ ఆర్ఎస్ఐ చూస్తుంటే ఆర్ఎస్ఐ పైకెళ్తోంది. అదే టైంలో ఇక్కడ ఏడీఎక్స్ చూడండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఏడీఎక్స్ వాల్యూస్ మీకు కనిపిస్తాయి. సో, ఇక్కడ ఏడీఎక్స్ ఏముంది? స్లోగా 12, 13, 14, 15, 18 ఇలా స్లోగా పైకెళ్తుంది. సో, మార్కెట్‌లో ఏడీఎక్స్ పైకెళ్తోంది. ఆర్ఎస్ఐ పైకెళ్తోంది. అండ్ అదే టైంలో ప్రీవియస్ డే రేంజ్ ఏదైతే ఇలా కన్సాలిడేషన్ మనకు కనిపిస్తుందో, ఆ కన్సాలిడేషన్ రేంజ్ కూడా బ్రేక్‌ఔట్ అవుతుంది కాబట్టి, ఇలా ఈ 3 సెటప్స్‌లో 3 కన్ఫర్మేషన్స్ తీసుకొని నేనేం చేస్తానంటే, ఒక బై ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తాను. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా బై ట్రేడ్ కూడా ఎలా ఇనిషియేట్ చేస్తానో కరెక్ట్‌గా చెప్తాను. అగైన్ థియరీ కాదు, ప్రాక్టికల్‌గా మనకి ఏదైతే నేను చేస్తానో అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నా. సో, ఒకవేళ మీరు 1 లాట్‌తోనే ట్రేడ్ చేస్తున్నారంటే, నేను చేసే ఎగ్జాక్ట్‌ది మీరు రెప్లికేట్ చేయలేకపోవచ్చు. మీరు దాన్ని ఫాలో అవ్వలేకపోవచ్చు. బట్ బిగినర్ అయితే ఏం చేయొచ్చో కూడా చెప్తా. సో, ఫస్ట్ నాకు ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఫస్ట్ డే క్యాండిల్. అంటే ఫస్ట్ మనకు డే ఓపెన్ అవ్వంగానే ఇదే రోజు 2 జాన్యురీ రోజు మనకి డే ఓపెన్ అవ్వంగానే అగైన్ ఇక్కడ 2 జాన్యురీ ఎందుకు ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను అనంటే, మనకి సెబీ రూల్స్ ప్రకారము లాస్ట్ 3 మంత్స్ డేటా నేను చూపించలేను కాబట్టి, ఇప్పుడు మే ఎండ్‌లో ఉన్నాం కాబట్టి జాన్యురీ డేటా మీద మీకు టెస్టింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్ సెటప్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనకి ప్రీవియస్ డే లాగా రేంజ్ బౌండ్‌లో ఉంది. సో, నెక్స్ట్ డే ఇప్పుడు ఇదే రేంజ్‌లో గనుక మార్కెట్ ఉండిపోయి ఉంటే, నేను పెద్దగా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాను. ఓకే. బట్ ఏం జరిగింది? మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్‌తో ఓపెన్ అయ్యి, ఇది ఆల్మోస్ట్ ఒక్క సింగిల్ క్యాండిలే ప్రీవియస్ డే రేంజ్ అంత క్యాండిల్‌తో మనకు ఓపెన్ అయింది. అండ్ అదే టైంలో ఏడీఎక్స్ పెరుగుతోంది. ఆర్ఎస్ఐ కూడా పెరుగుతోంది కాబట్టి, నాకు కొంచెం కన్విక్షన్ అనేది బిల్డ్ అవుతుంటుంది. తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ డే హై ఏదైతే ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యి ఈ క్యాండిల్ ఓపెన్ అయిందో, ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందో, ఈ క్యాండిల్ ఎప్పుడైతే హై క్రాస్ అవుతుందో, అప్పుడు నేను ఎంట్రీ అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లాట్‌లతో ఎంటర్ అవుతాను. 10 లాట్‌లతో ట్రేడ్ చేస్తాను అనుకుంటే, ఇక్కడ నేను పిరమిడింగ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. సో, పిరమిడింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇగోండి ఇప్పుడు ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా! దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. మీ అందరికి ఇంకా అర్థమవుతుంది. ఏం చేస్తానో ఎగ్జాక్ట్‌గా. సో, ఇప్పుడు ఇదేమో మనకి పెద్ద క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ ఏం చేసింది? బ్రేక్‌ఔట్ ఇచ్చింది ప్రీవియస్ డే రేంజ్‌కి. కానీ క్లోజింగ్ ఇవ్వలేదు గదా! సో, అందుకే నేనేం చేస్తానంటే వెయిట్ జేస్తాను. తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చి మనకి క్లోజింగ్ గూడా ఇచ్చింది. సో, ఇలా ఎప్పుడైతే క్యాండిల్ వస్తుందో అప్పుడు నేనేం చేస్తానంటే నార్మల్‌గా బిగినర్స్‌ని ఏం చేయమంటానంటే కిందకొచ్చి రీటెస్ట్ తీసి మళ్ళీ పైకెళ్ళేటప్పుడు రీటెస్ట్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకోండి అని చెప్పి నేను బిగినర్స్‌కి సజెస్ట్ చేస్తాను. బట్ నేను చేసేది ఏంటి అనంటే ఇప్పుడు మార్కెట్‌లో నాకు తెలుసు కదా! ప్రీవియస్ డే కన్సాలిడేషన్ ఉంది. సో, ఇవాల్టి రోజున బ్రేక్‌ఔటో, బ్రేక్ డౌనో రెండిట్లో ఏదొచ్చినా కూడా మంచి టార్గెట్స్ వస్తాయి అని చెప్పి, సో, నేనేం చేస్తానంటే ఇలా బ్రేక్‌ఔట్ అవుతూనే ఈ క్యాండిల్ హై దగ్గర ఇక్కడ ఫస్ట్ నేను 5 లాట్స్‌తో ట్రేడ్ తీసుకుంటాను. సారీ 10 లాట్స్‌తో ట్రేడ్ తీసుకుంటాను అని అనుకుంటే, ఒక 2 లాట్లు ఇక్కడ ఎంటర్ అవుతా. 2 లాట్స్ ఇక్కడ ఎంటర్ అయ్యి, ఏదైతే ఈ పెద్ద క్యాండిల్ ఈ బ్రేక్‌ఔట్ ఉందో, ఇప్పుడు మనకు మేజర్‌గా బ్రేక్‌ఔట్ ఎక్కడిచ్చింది? ఈ క్యాండిల్ ఇచ్చింది కదా! సో, ఈ క్యాండిల్ కింద ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. సో, నార్మల్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్ కింద పెడితే, ఇది కిందకొచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎక్కువ పెద్దగా కాంప్లికేటెడ్ మ్యాథ్ అని చెప్పను. మీరు ఎంత వాడుతూ ఉంటే ట్రేడింగ్ టెర్మినల్ ఎంత ట్రేడింగ్ చేస్తుంటే అంత ఈజీగా మీరు చూడంగానే రఫ్‌గా ఎస్టిమేట్ అనేది చేసేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది మొత్తం రేంజ్ అనుకుంటే సారీ ఈ టూల్ కాదు. మనకి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ కావాలి. సో, ఇప్పుడు ఈ టూల్ అనుకుంటే ఇక్కడి నుంచి నేను ఎంటర్ ఎక్కడయ్యాను? ఇక్కడ అయ్యాను కదా! సో, యూజువల్లీ మాక్సిమం సేఫ్ బెట్‌లో 23% దగ్గర ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు.
లేదు అని అంటే 38% దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకా సేఫ్‌గా ఉండాలంటే 50% దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫిబొనాచి టూల్ వేయకుండానే నేను మీకు ఏం చెప్పాను? నాకు రఫ్‌గా నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాను అని చెప్పాను. అండ్ అది ఎగ్జాక్ట్‌గా మనకి ఈ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ దగ్గర కోయిన్సైడ్ అయింది కదా! సో, ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంత ఈజీగా మీరొచ్చేస్తుంది. లేదు బిగినర్ అనుకుంటే ఇలా ఫిబొనాచి టూల్ ఏసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు స్పాట్‌లో ప్రైస్ మూవ్ అయిపోతుంది. మీరు ఇంత కాలిక్యులేషన్‌లు చేసుకోలేరు కాబట్టి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి అని జెప్తాను. సో, బట్ ఎనీవే ఇక్కడ మనకొచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను 2 లాట్లు ఎంటర్ అవుతాను. ఈ క్యాండిల్ కింద ఇది బ్రేక్‌ఔట్ అయినా గూడా దీని కింద ఆల్‌మోస్ట్ ఇక్కడ నేను స్టాప్ లాస్ అనేది పెడతాను 2 లాట్లకి. ఇప్పుడు ఏమవుతుంది? మార్కెట్‌లో ఏం జరగొచ్చు? ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఎళ్ళిపోయినట్టు నా డైరెక్షన్‌లో మార్కెట్ పైకెళ్ళిపోవచ్చు. లేదు అనంటే ఇక్కడ మార్కెట్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. లేదు అనంటే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను గాబట్టి మార్కెట్ ఇక్కడి నుంచి కిందకొచ్చేయొచ్చు. అంతేనా? ఇవే గదా! 3 సినారియోలు జరగొచ్చు. అంతకు మించి వేరే ఏం జరగదు గదా! సో, అప్పుడు నేనేం జేస్తానంటే, ఇక్కడ ఫిబొనాచిది డిలీట్ జేసేసుకొని, మనం రేంజ్ ఏదైతే డే రేంజ్ ఉందో అది మళ్ళీ గీసుకుందాం. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మనకి ఏం జరిగింది? ఇక్కడ బ్రేక్‌ఔట్ దగ్గర నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నాను. మన స్టాప్ లాస్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ 2 లాట్స్‌తో ఎంటర్ అయ్యాను గదా! ఇప్పుడు స్లోగా కిందకొస్తుంది. ఇలా స్టాప్ లాస్ హిట్ అయిపోయిందనుకోండి, పోనివ్వండి. 2 లాట్లు నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ ఈ 2 లాట్లు గూడా ఎంత? నేను తీసుకునే 10 లాట్లలో ఓన్లీ 20% ఆఫ్ ద కెపాసిటీ. సో, నా స్టాప్ లాస్ 1% అనుకుంటే ఇదంతా 0.5%, 0.2%, 0.3% స్టాప్ లాస్ పోయిందంతే. సో, ఇప్పటికి కూడా నాకు చాలా రిస్క్ అపెటైట్ ఉంది కాబట్టి, అలాగా ఫస్ట్ ఇక్కడ ఓ 2 లాట్లతో ఎంటర్ అవుతాను. ఒకవేళ కిందకొచ్చిందంటే స్టాప్ లాస్ హిట్ తీసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి. కానీ ఇక్కడ ఈ కేస్‌లో నాకేం జరిగింది? ఇక్కడ 2 లాట్లు ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ కిందకొచ్చింది. కిందకొచ్చినప్పుడు నేనేం చేస్తాను? కిందకొచ్చి స్టాప్ లాస్ ఇధర్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. లేదా మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషనో ఇలాంటిది ఏదైనా డబ్ల్యూ ప్యాటర్నో ఏదో ఫార్మ్ అయితుందేమో అని వెయిట్ చేస్తాను. కానీ ఇక్కడ ఈ సినారియోలో ఏం జరిగింది? కిందకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ క్యాండిలే మంచి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే నా లెవెల్ దగ్గరికి వచ్చి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందో, ఇక్కడ నేనేం చేస్తానంటే, ఈసారి 4 లాట్లు ఎంటర్ అవుతాను. డబుల్ క్వాంటిటీ. సో, నేనిక్కడ ఫస్ట్ 2 లాట్స్ ఎంటర్ అయ్యాను. మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇంకొక 4 లాట్లు ఎంటర్ అయ్యాను. సో, ఇప్పుడు నాకు టోటల్ లాట్స్ ఎన్నున్నాయి? 6 లాట్స్ నేను ఎంటర్ అయ్యాను. ఇది కూడా ఫుల్ నా 100% కెపాసిటీయా? కాదు. ఇంకొక 4 లాట్లది ఏదైతే క్యాపిటల్ ఉందో అది ఇంకా సైడ్‌లోనే ఉంది. సో, 60% ఆఫ్ మై కెపాసిటీ నేనిక్కడ ఎంటర్ అయ్యాను. దాని తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ప్రైస్ అనేది షూట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక లాట్ ఎంటర్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ ఈ 6 లాట్స్‌తోనే ట్రేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదేమో నా ఎంట్రీ క్రైటీరియా, స్టాప్ లాస్ క్రైటీరియా అండ్ పిరమిడింగ్ క్రైటీరియా. ఒకవేళ ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ క్యాండిల్ మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ ఇలా ఏదైనా ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుందనుకోండి. అప్పుడు ఇంకొక 4 లాట్లు కూడా ఎంటర్ అయిపోయేవాడిని. స్టాప్ లాస్ అప్పుడు ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఈ రేంజ్‌లో స్టాప్ లాస్ అనేది షిఫ్ట్ చేసుకునేవాడిని. బట్ అలాంటి సినారియో మనకి కనిపించలేదు కాబట్టి 6 లాట్స్‌తో మార్కెట్‌లో కంటిన్యూ అనేది జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎలా పెట్టుకుంటానో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, టార్గెట్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇవన్నీ ఎంట్రీ కండిషన్‌కి ఏడీఎక్స్ చూసుకున్నాను, ఆర్ఎస్ఐ చూసుకున్నాను. ఇప్పుడు మరి టార్గెట్ ఎలా పెట్టుకోవాలి? సో, అన్నిటికంటే ఏం చేస్తానంటే ఫస్ట్ ఇలాగ జూమ్ ఔట్ చేస్తా. జూమ్ ఔట్ చేసి ప్రీవియస్‌గా ఎక్కడైనా నాకు సిమిలర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ అనలైజ్ చేసుకుంటా. దాంట్లో నాకేం కనిపిస్తుంది? ఇక్కడ ఒక ప్రీవియస్ పీక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేనేం చేస్తాను? ఒక గీత గీసుకుంటాను. సో, దీన్ని మనం గ్రీన్ మార్చుకుందాం. సో దట్ ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం చూస్తాను. నాకు ఎక్కడ దూరంలో కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదు. సో, నా ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉండాలి అని నాకు కనిపిస్తుంది. ఓకే. బట్ ఆ ఫస్ట్ టార్గెట్ నాకు చాలా తొందరగా హిట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఈ ఫస్ట్ క్యాండిల్‌లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను 2 లాట్లు ఎగ్జిట్ అయిపోతా. ఇక్కడ -2 లాట్స్ ఎగ్జిట్. ఎందుకు? నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. కానీ అదే టైంలో నేను ఏడీఎక్స్ చూస్తుంటే ఏడీఎక్స్ ఇంకా స్ట్రాంగ్‌గానే మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏడీఎక్స్ పైకి ఏదైతే ఉందో ఇది మనకి ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు కనిపించదు. ఈ పొజిషన్‌లో మనకి ఏడీఎక్స్ ఎంతుంది? 21 ఉంది. మనం ఏడీఎక్స్ ఎంటర్ అయినప్పుడేమో 18 దగ్గరే ఉంది. ఇప్పుడు 21 ఉంది. బట్ ఏడీఎక్స్ స్ట్రెంత్ ఎప్పటి వరకు ఉంటుంది? 30, 35, 40 వరకు హోల్డ్ చేయొచ్చు. సో, నాకేమనిపిస్తోంది? ఓకే. ఏడీఎక్స్‌లో ఇంకా పొటెన్షియల్ ఉంది కాబట్టి, ఇది ఇంకా గ్రో అవ్వచ్చు, ఇంకా పైకెళ్ళొచ్చు కాబట్టి, నేను ఇంకా ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పి, బట్ ఒకవేళ రివర్స్ వస్తే నాకు లాస్ ఎక్కువ రావద్దు కాబట్టి, స్టాప్ లాస్‌ని ఫస్ట్ పైకి షిఫ్ట్ చేసి, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వంగానే 2 లాట్లు ఎగ్జిట్ అయిపోయి 4 లాట్లు హోల్డ్ అనేది చేశాను. తర్వాత ఏం జరిగింది? మార్కెట్ పేషెంట్‌గా ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు నా సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. ఈ సెకండ్ టార్గెట్‌ని కూడా నేను ఎలా పెట్టుకుంటాను అనంటే, ఇప్పుడు ఇక్కడ లాంగ్ పొజిషన్ ఉంది. మనం ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఎంటర్ అయ్యి మన స్టాప్ లాస్ ఎక్కడ? స్టాప్ లాస్ మనం ఇక్కడ పెట్టుకున్నాం గదా! సో, ఇప్పుడు దీనికి ఫస్ట్ 1:1 టార్గెట్. 1:1 టార్గెట్ ఎక్కడొస్తుంది?
ఇక్కడొచ్చింది. ఇదెక్కడ చూసారు గదా! మనం ఎగ్జాక్ట్‌గా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఇంచుమించుగా అదే లెవెల్ దగ్గర మనకు 1:1 హిట్ అయింది. బట్ మనం అట్‌లీస్ట్ ఆప్షన్ బయింగ్ చేస్తున్నాము చాలా స్పెసిఫిక్‌గా అంటే 1:2, 1:3 టార్గెట్ లేకపోతే మనం ట్రేడే చేయకూడదు. సో, ఇప్పుడు మళ్ళీ ఏమైంది 1:2 టార్గెట్. 1:2 టార్గెట్ ఎక్కడొచ్చింది? ఆల్‌మోస్ట్ ఈ లెవెల్‌లో వచ్చింది. సో, ఇక్కడ రాంగానే నేనేం చేస్తాను? నా దగ్గర 4 లాట్లు మిగిలాయి గదా! ఇక్కడ ఇంకొక 2 లాట్లు కూడా ఎగ్జిట్ అయిపోతాను. సో, ఫైనల్‌గా నాకు మిగిలిందెంత? 2 లాట్లు. ఈ 2 లాట్లు ఇంక నేను ట్రైల్ చేస్తాను. నా స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నా 1:2 టార్గెట్‌లో ఇక్కడ కన్సాలిడేషన్ నాకు కనిపిస్తుంది కదా! ఏదైతే నా ఫస్ట్ టార్గెట్ ఉందో, ఈ ఫస్ట్ టార్గెట్ దగ్గరికి నేను ట్రైల్ చేసి పెట్టేస్తాను. సో, అంటే ఏంటి? ఏవైతే మిగిలిన ఇంకొక 2 లాట్లు ఉన్నాయో, ఈ 2 లాట్లు మళ్ళీ ఇలా మార్కెట్ వచ్చి ఇక్కడ నాకు హిట్ అయిపోయినప్పటికీ కూడా, నాకు అట్‌లీస్ట్ 1:1 టార్గెట్ అయితే డెఫినిట్‌గా హిట్ అవుతుంది కాబట్టి, ఇలాగ నేను ఇంకొక 2 లాట్లు హోల్డ్ చేసుకొని, దీన్ని ఇంకా మార్కెట్ ఏం చేస్తుందో మొత్తం వెయిట్ చేస్తా. ఇప్పుడు ఈ రోజున ఈ సినారియోలో ఏం జరిగింది? మార్కెట్ మళ్ళీ 1:2 ఇచ్చిందా? 1:3 ఇచ్చిందా? ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? ఇక్కడి నుంచి మార్కెట్ ఎంత పైకెళ్ళింది? ఇక్కడ వరకు చూసుకున్నా గూడా ఆల్‌మోస్ట్ 1:3 మనకి ఈ లెవెల్‌లో టచ్ అయింది. ఎప్పుడైతే 1:3 లాంటి లెవెల్స్ టచ్ అవుతాయో, నాకు ఇంట్రాడేలో పెద్ద పెద్ద టార్గెట్‌లు ఆశలుండవు. 1:2.5, 1:3 టచ్ అయింది అనంటే మాక్సిమం టైమ్స్ నేను ఆల్‌మోస్ట్ అన్ని ఎగ్జిట్ అయిపోతాను. అండ్ ఇలాంటి సినారియో ఇవాల్టి రోజున గూడా నేను ఎప్పుడైతే 1:3 హిట్ అయిందో అక్కడ వరకు గూడా హోల్డ్ చేయలేదు. 1:2.5 అంటే ఈ లెవెల్స్ వరకు ఎప్పటి వరకైతే వచ్చిందో అక్కడ నేను ఎగ్జిట్ అనేది తీసేసుకున్నాను. పీస్‌ఫుల్‌గా నా డేని క్లోజ్ చేసేసాను. ఇంకా నాకు మొత్తం డే మొత్తంలో ఇంకొక ట్రేడ్ కూడా లేదు. సో, సింగిల్ ట్రేడ్ ఎవ్రీ సింగిల్ డే 1 ట్రేడ్ తీసుకోవాలి. పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ట్రేడ్ తీసుకోవాలి. ఎంటర్ అయ్యాము. స్టాప్ లాస్ క్రైటీరియాలు పిరమిడ్‌ని ఎలా చేసుకున్నామో అంత పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యి 2 ఇండికేటర్స్ ఒకటి ఏడీఎక్స్, ఇంకోటి ఆర్ఎస్ఐ, మూడోది ప్యూర్ ప్రైస్ యాక్షన్. ఇలా నేను ఎగ్జాక్ట్‌గా ఎవ్రీ సింగిల్ డే ట్రేడ్ చేస్తాను. ఇప్పుడు ఇదేమో మనం 2 జనవరి తీసుకున్నాం గదా! ఒకవేళ 3 జనవరి ఒకవేళ అయ్యుంటే ఏం చేస్తానని చెప్పి ఇంకొక డే ఎగ్జాంపుల్‌గా ఇస్తాను. తర్వాత మీరు స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో మీరు అర్థం చేసుకొని మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకంత బెటర్ అనేది అవుతారు. ఓకేనా? సో, ఇక్కడ 2 జనవరి ఉంది. తర్వాత 5థ్ జనవరి. 5థ్ జనవరి రోజు ఏమైందో ఒకసారి ఫస్ట్ అర్థం చేసుకుందాం. దీనికంటే ఫస్ట్ ప్రీవియస్ డే ట్రెండ్ ఏముందో నేను ఎక్కువ అనలైజ్ చేస్తాను. సో, మనకి ప్రీవియస్ డే మంచి ట్రెండింగ్ డే ఉంది. తర్వాత ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాలటిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఎప్పుడైతే డే ఓపెన్ అయిందో మార్కెట్ అనేది ఫాల్ ఇచ్చింది. ఈ ఫాల్ గూడా క్రేజీగా చాలా మనం భయపడేంత ఫాల్ ఇచ్చిందా? లేదు. ఏదైతే ప్రీవియస్ డే మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉందో, ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచే మనకి రివర్సల్ అనేది కనిపిస్తుంది కాబట్టి, మార్కెట్ ఎంతో కొంత వాలటైల్‌గా ఉంది అని నాకు ఇవాళ కనిపిస్తుంది. సో, ఇలా వాలటిలిటీ నేను ఎప్పుడైతే చూస్తానో అప్పుడు ఈ ఏడీఎక్స్, ఆర్ఎస్ఐలు ఇవన్నీ ఏం చూడను. ఇలాంటి రోజు ఆప్షన్ బయింగ్ చేసి నేను సింగిల్ డే రోజు ప్రాఫిట్ సంపాదించలేను కాబట్టి ఇవాల్టి రోజున ఆప్షన్ బయింగే చేయొద్దు అని చెప్పి నేను దూరంగా ఉంటాను. ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ఇవాళ వస్తోంది అని నాకు ఎలా అబ్జర్వేషన్ ఉంది? ప్రీవియస్ డే ఆల్రెడీ ట్రెండింగ్‌గా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ ఎంత ఉంటుంది? ఇక్కడ బయింగ్, సెల్లింగ్ అనేది కన్‌ఫ్యూజన్ జరుగుతుంది. ఇలాంటివన్నీ మనకి ప్రీవియస్ డే ఎక్స్‌పీరియన్స్‌తోనో మార్కెట్‌లో బాగా ట్రేడ్ చేస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి నేను ఏం చేశానంటే ఇవాల్టి రోజున ట్రేడింగ్ వద్దు అని చెప్పి నేను సెల్ఫ్‌గానే ఇగ్నోర్ అనేది చేశాను. లేదంటే అవాయిడ్ అనేది చేశాను. ఇప్పుడు దీన్నే బిగినర్స్‌గా మీరెలా కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు? కింద ఏడీఎక్స్ చూడండి. ఏడీఎక్స్ ఇక్కడ ఏం చేస్తోంది? 27 నుంచి స్లోగా కిందకనేది వస్తుంది. మనము నిన్నటి రోజున ట్రేడ్ చేసినప్పుడేమో ఏడీఎక్స్ పైకెళ్తుంటే ట్రేడ్ తీసుకున్నాము. అండ్ ఏడీఎక్స్ కిందకి రావడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్ట్రెంత్ వీక్ అవుతుంది లేదా వాలటిలిటీ పెరుగుతుంది అని మనకి కనిపిస్తోంది కాబట్టి అలాంటి రోజున ఆప్షన్ బయింగ్ చేసే ప్రాఫిటబుల్ ఉండదు కాబట్టి మీరు ఇలా ఏడీఎక్స్‌ని చూసైనా సరే మీరు అవాయిడ్ చేయొచ్చు. లేదు అనంటే సింపుల్ బేసిక్ ప్రైస్ యాక్షన్‌ని చూసైనా సరే మీరు హ్యాపీగా అవాయిడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ విధంగా నేను చాలామంది ఎగ్జాక్ట్‌గా "అన్న నువ్వు ఏం చేస్తావు ఎగ్జాక్ట్‌గా నాకు చెప్పు" అని అంటుంటారు కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఇదే చేస్తాను. ఇప్పుడు దీంట్లో మీకు చెప్పంది ఒక విషయం ఏంటి అనంటే ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాను కదా! సో, ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు నేను ఏ ఆప్షన్‌ని బై చేస్తాను? కాల్ ఆప్షన్‌ని బై చేస్తానా? పుట్ ఆప్షన్‌ని బై చేస్తానా? ఏ ఆప్షన్‌ని బై చేస్తానని చెప్పి కూడా చాలామంది డౌట్ అడుగుతూ ఉంటారు. సో, దాన్ని కూడా ఒకసారి క్లారిఫై చేసేస్తా. ఓకేనా? సో, దాన్ని కూడా ఒకసారి మీ అందరికీ క్లారిఫై అనేది చేసేస్తా. ఓకేనా? సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా! ఈ హై దగ్గరే ఎంట్రీ తీసుకున్నానని చెప్పాను. సో, ఇక్కడ హైలో ఎంతుంది? 26,200 రూపీస్ ఉంది కదా! సో, 26,200 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌ని 2 లాట్లు బై చేస్తాను. తర్వాత పైకెళ్తూ ఉంటే పిరమిడింగ్ ఎలా చేస్తానో కూడా మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను కదా! సో, సింపుల్‌గా నేను ఎక్కువ ఫ్యాన్సీగా ఏం చేయను. 26,200 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌ని బై చేస్తాను. కాకపోతే కాల్ ఆప్షన్‌ని బై చేసే కంటే ముందర నేనేం చేస్తానంటే సెన్సిబుల్ ఓపెన్ చేసి సెన్సిబుల్ అవ్వచ్చు, లేదు అనంటే నార్మల్‌గా ఆప్షన్ చైన్‌లో అయినా సరే ఒక్కసారి ఆ ఆప్షన్‌ది ఐవీ ఎంతుంది?
ఇంప్లైడ్ వాలటిలిటీ ఎంత ఉంది అని చెక్ చేస్తాను. సో ఒకవేళ ఆప్షన్ బయింగ్ చేయడానికి ప్రీమియమ్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అని అనుకుంటే ఆ రోజు అవాయిడ్ అనేది చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి అనుకుంటాం. అంటే నార్మల్‌గా లెట్స్ సే ఒక ట్యూస్‌డే రోజు లేదా ఒక మండే రోజు ఒక నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ కాల్ ఆప్షన్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఒక 50, 60, 70 రూపీస్ ఉండాలి అని అనుకుంటే 100 రూపీస్ ఉందనుకోండి. అంటే అది బై డిఫాల్ట్ 30 రూపీస్ ప్రీమియంలో ట్రేడ్ అవుతుంది. ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ 30 రూపీస్ ప్రీమియంలో ట్రేడ్ అవుతోంది అని అంటే స్పాట్‌లో అదెంత 0.5 డెల్టా ఉంటుంది కాబట్టి ఎంత 60, 65, 70 రూపీస్ మనకి స్పాట్‌తో కంపేర్ చేసుకోవచ్చు. అంటే నిఫ్టీ ఆల్రెడీ 70 పాయింట్లు పెరిగితే ఎంతైతే నాకు ప్రాఫిట్ రావాలో అది నాకు ఆల్రెడీ ప్రీమియంలో కౌంటర్ అయిపోయి నాకు ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి నా టార్గెటే 70 పాయింట్లు, 80 పాయింట్లు ఉందనుకోండి నేను ఆ ట్రేడ్‌ని అవాయిడ్ అనేది చేసేస్తాను. సో ఈ విధంగా నేను కాలిక్యులేట్ చేసుకొని ట్రేడ్ చేస్తాను. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత మార్కెట్‌లో చూస్తుంటే మీరు అంత బెటర్‌గా అవగాహన అనేది తెచ్చుకుంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ట్రేడ్ అనేది చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక డౌట్ రావచ్చు. అదేంటి అనంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు ఈ కింద ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలి అనంటే, ఇక్కడ మీరు పాయింట్‌లెన్ని 30 పాయింట్సా? 40 పాయింట్సా? 50 పాయింట్సా? మీరు ఎలా కాలిక్యులేట్ చేసుకున్నారు? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఇది ఆల్‌మోస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. 40 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే మనకు ఆప్షన్స్‌లో అరౌండ్ 25 రూపీస్ స్టాప్ లాస్ ఉంటుంది. 25 ఇంటూ 65 చేసుకుంటే ఆల్‌మోస్ట్ మనకెంత 1625 రూపీస్ పర్ లాట్ స్టాప్ లాస్ వస్తుంది. నేను 10 లాట్స్‌తో చేస్తున్నాను. అంటే 16,000, 20,000 రూపాయలు 20,000 రూపీస్ నా స్టాప్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఈ 20,000 రూపీస్ నా క్యాపిటల్ ఎంతుంటే ఈ 20,000 నేను యాక్సెప్ట్ చేసుకోగలుగుతాను అనంటే అరౌండ్‌గా అగైన్ మీకు వాల్యూ నేను చెప్తే మళ్ళీ అది మిస్‌లీడింగ్‌గా ఉంటుంది. సో పర్సెంటేజెస్ ఇవన్నీ చెప్పట్లేదు. బట్ ఏంటి అనంటే 20,000 కాదు 40,000 లాస్ వచ్చినా కూడా అది నాకు బేర్ చేసుకోగలను నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు రఫ్‌గా నేను జస్ట్ ఈ సైజ్ చూసి ఇది నా స్టాప్ లాస్ క్రైటీరియాలో, నా మనీ మేనేజ్మెంట్ క్రైటీరియాలో, నా రిస్క్ మేనేజ్మెంట్ క్రైటీరియాలో ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి నాకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఫ్లోలో వెళ్ళిపోయాను. కానీ మీరు అసలు బిగినర్‌గా అయితే మీరేం చేయాలి? ఫస్ట్ ఇవి ఎన్ని పాయింట్‌లో కాలిక్యులేట్ చేయాలి. అది ఆప్షన్ కాంట్రాక్ట్‌లో స్టాప్ లాస్ ఎంత వస్తుందో మీరు కాలిక్యులేట్ చేయాలి. సో అది హిట్ అవుతే మీ సైకలాజికల్‌గా ఎంత హిట్ అవుతుందో మీకు తెలియాలి. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో అప్పుడు ప్రాఫిటబుల్‌గా అవుతారు. సో ఒక్క ట్రేడర్, ఒక ప్రొఫెషనల్ ట్రేడరు ఇలా ట్రేడ్ తీసుకునే ముందర ఇన్ని ఏళ్ల నుంచి 5, 6, 10 ఏళ్ల నుంచి ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా మసిల్ మెమరీలోకి వచ్చేస్తుంది. ఎన్ని సార్లు చేసుంటావు? ఒక 1,00,000 సార్లు చేసుంటా నేను ఈ ట్రేడ్. సో ఇదేమవుతుంది? మసిల్ మెమరీ అయిపోతుంది. జస్ట్ క్యాండిల్ సైజ్‌ని చూసి స్టాప్ లాస్ ఎంతుంది? టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? ట్రేడ్ నడుస్తుందా? నడవదా? ఇక్కడ పిరమిడింగ్ చేయాలా? లేకపోతే ఫుల్ లాట్స్ ఎంటర్ చేయాలా? ఇలాంటి 100 రకాలు ఆటోమేటిక్‌గా ఎక్స్‌పీరియన్స్‌తో మైండ్‌లో కాలిక్యులేషన్ అనేది జరిగిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్‌గా నేనేం చేస్తానో చెప్పండి అన్నారు చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను ఇది ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఇప్పుడే మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఒకటేసారి ఇన్ని కాలిక్యులేషన్‌లు మైండ్‌లో ఒకసారి చేయలేరు. ఇప్పుడు ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ నేను కాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు చూపించా. బట్ రఫ్‌గా మ్యాచ్ అయింది కదా! ఆ కాలిక్యులేషనో, అబ్జర్వేషనో ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాలంటే ఫస్ట్ ఇంత ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ఏసుకోండి. ఇక్కడ రిట్రేస్‌మెంట్ ఏసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇంత వస్తుంది కాబట్టి లాజికల్‌గా ఇక్కడ పెట్టండి. తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే ప్రీవియస్ డే ఇలా ఉంది కాబట్టి ఇక్కడ 2 లాట్లతో స్టార్ట్ చేసి తర్వాత 4, తర్వాత 6, తర్వాత 10కి ఎంటర్ అవ్వండి అని ఇవన్నీ చెప్పాననుకోండి. ఇందంతా చేసే లోపల మార్కెట్‌లో ప్రైజే మూవ్ అయిపోతుంది. సో, అందుకే ఇంపార్టెంట్. యాస్ ఎ బిగినర్‌గా మీ ట్రేడింగ్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా చాలా సింపుల్‌గా ఉండాలి. ఒక సింపుల్ బ్రేక్‌ఔట్ ఉంది. అక్కడ ఎంట్రీ తీసుకున్నామా? లేదు అనంటే ఒక రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఏదైనా ఫాలో అయ్యారు. అలా అనుకుంటే మీరు ఎప్పుడైతే స్లోగా వన్ బై వన్ నేర్చుకుంటుంటారో అప్పుడు ఒక్కొక్క కాంప్లెక్సిటీస్ అనేవి పెంచుకుంటూ ఉంటారు. సో, ఇప్పుడు మీరు యాస్ ఎ కంప్లీట్ బిగినర్‌గా మీరు ట్రేడ్ చేస్తున్నారనుకోండి. మీరు ఇవన్నీ కూడా కాదు. మన ఇప్పుడు మరోబోజు ఇది ఆల్మోస్ట్ మరోబోజు లాంటి క్యాండిల్. సో, ఇలాంటి మరోబోజు మనకు కనిపిస్తోంది. లేదు అనంటే షూటింగ్ స్టార్ కనిపిస్తుంది. హ్యామర్ కనిపిస్తుంది. లేదన్నా సింపుల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్‌తో స్టార్ట్ చేసుకొని దాని బ్రేక్‌ఔట్స్, బ్రేక్ డౌన్స్‌లో ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ సిస్టమ్ మీకు అలవాటవుతుంది. అలా అలవాటు అయ్యిన తర్వాత మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ అనేది చేస్తారో ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మీరు ఎదిగే ఛాన్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. సో అడుగుతూ ఉన్నారు. వీడియో చేశాను, చూపించాను. ఎంతమందికి వాల్యుబుల్‌గా ఉంటుంది, ఎంతమంది కొత్త విషయాలు నేర్చుకున్నారో నాకు తెలీదు గానీ వీడియో వాల్యుబుల్‌గా అనిపించి ఎవరికైనా షేర్ చేయాలి అని అనిపిస్తే డెఫినెట్‌గా వాళ్ళకి షేర్ అనేది చేయండి. అండ్ కమెంట్స్‌లో గూడా మీ స్ట్రాటజీ మీరు ఏది యూజ్ చేస్తారు ఇంట్రాడేలో? అండ్ ఇది ప్యూర్ ప్రైస్ యాక్షన్ డిస్క్రిషనరీ స్ట్రాటజీ కాబట్టి మీరు రూల్ బేస్డ్ వాడుతున్నారా? డిస్క్రిషన్ వాడుతున్నారా? కూడా కింద కమెంట్స్‌లో చెప్తూ నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ కావాలి? దేని మీద కావాలో కూడా కింద కమెంట్స్‌లో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందరికి. అప్పటి వరకు గుడ్ బై.